నమస్తే నేను కిషోర్. వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ ఒకసారి చూద్దాం. తుని ఘటనతో రాజకీయాలు, చంద్రబాబు సర్కార్పై కాపుల అసంతృప్తి, అనంతపురానికి పొలిటికల్ ఫీవర్, పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని ఇండియాపై పెరుగుతున్న ఒత్తిడి. డీటెయిల్స్లోకి వెళ్దాం. తుని ఘటనపై సిఐడి విచారణ రాష్ట్రంలో రాజకీయ వేడి పెంచుతోంది. ఈ కేసు ఆధారంగా ప్రభుత్వం వేస్తున్న ఎత్తుల్లో సిఐడి ఓ పావుగా మారిందని ప్రతిపక్షాలు, కాపు సంఘాలు విమర్శిస్తున్నాయి. తుని ఘటన జరిగిన 8 నెలల తర్వాత చేస్తున్న హడావిడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుని ఘటన జరిగి దాదాపు 8 నెలలు. రాజకీయంగా ఘటనను ఉపయోగించుకుంటున్న సర్కారు, సిఐడిని వాడుకుంటున్న ప్రభుత్వం, కాపుల ఐక్యత దెబ్బతీసేందుకు తుని అస్త్రం. బాబు సర్కారు తీరుపై కాపుల్లో తీవ్ర అసంతృప్తి. తుని ఘటన జరిగి దాదాపు 8 నెలలు కావస్తోంది. ముద్రగడ పద్మనాభం దీక్ష సందర్భంగా ఇటువంటి కేసులు ఉండవని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు నాటి ఘటనలను రాజకీయంగా తన అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటున్నట్టు కనిపిస్తోంది. విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్న తీరు సామాన్యుడికి అర్థమవుతోంది. రాజకీయంగా ఇబ్బంది సృష్టిస్తున్న కాపు రిజర్వేషన్ల అంశాన్ని, దాని చుట్టూ అల్లుకున్న నాయకత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిఐడిని ప్రభుత్వం వాడుకుంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విచారణకు సంబంధించిన వివరాలు లీక్ చేస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. విచారణలో ముద్రగడకు వ్యతిరేకంగా టీవీ ఛానల్ యజమాని సుధాకర్ నాయుడు కొంత సమాచారం ఇచ్చారని ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. దీన్ని సుధాకర్ నాయుడు తప్పుబట్టారు. మరి ముద్రగడ గారి దేశాన్ని సపోర్ట్ చేస్తున్నమాట వాస్తవం, రాష్ట్రం అంతా తిరిగిన మాట వాస్తవం. ఎందుకు తిరిగారంటే కాపు రిజర్వేషన్ల కోసం. నేను కూడా దాంట్లో ఒక విక్టిమ్ కాబట్టి, నాకు కూడా జాబ్ రాలేదు కాబట్టి ఆ రోజుల్లో నేను డైరెక్ట్గా తిరిగా. మరి ఈ రోజున ఉన్నట్టుగా చెబుతున్నా. మరి నన్ను కూడా ఈ రోజున ఆ వర్గానికి దూరం చేయడం కోసం కుట్రలాగా భావిస్తున్నా. రెండోది, ముద్రగడ చేసే ఈ దేశానికి పెద్ద ఎత్తున చేసేదానికి ఆయన మీద కూడా బురద చల్లడం కోసం నేనేదో అన్నట్టుగా రాయడం అనేది దురదృష్టకరం. అటు విచారణ పేరుతో భూమన కరుణాకర్ రెడ్డిని వేధింపులకు గురిచేస్తున్నారని వైఎస్ఆర్సీపీ మండిపడింది. కాపుల ఐక్యతను దెబ్బతీసేందుకు సిఐడి విచారణ పేరుతో ప్రభుత్వం కుట్రకు పాల్పడుతోందని ఆరోపించింది. కాపుల్లో విభేదాలు సృష్టించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. మరి ఏంటో ఇది రోజు పిలవటం, నాకు తెలిసి నేను కరుణాకర్ రెడ్డి గారితో కూడా డిస్కస్ చేశాను. పెద్ద ప్రశ్నిస్తున్నటువంటి అంశాలు కూడా అక్కడేం కనిపించలేదు. కాబట్టి ఇది ఒక ఎత్తుగడగా వారు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్సీపీని ఈ కాపుల ఉద్యమంలో ఒక భాగస్వామిని చేయాలని, దానితో పాటుగా తుని సంఘటనలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డి గారికి సంబంధం ఉందని, వీరందరూ విధ్వంసకరులని సృష్టించేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దానికి పోలీసు వ్యవస్థ సహకరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. విచారణ జరుగుతున్న తీరును, విచారణ పేరుతో చేస్తున్న వేధింపులను కాపులు నిశితంగా పరిశీలిస్తున్నారు. చెప్పని విషయాలు సిఐడి ముందు చెప్పినట్టు ఎల్లో మీడియా పనిగట్టుకుని ప్రచారం చేస్తోందని, దీన్ని సమర్థంగా తిప్పికొడతామని కాపు నాయకులు అంటున్నారు. డెంగీ జ్వరం సాధారణ జనాన్ని కాదు, తెలుగుదేశం పార్టీ నేతలను కూడా బెంబేలెత్తిస్తోంది. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మధ్య ఇప్పుడు డెంగీ వార్ నడుస్తోంది. అనంతపురంలో డెంగీ ప్రబలుతున్న క్రమంలో విష జ్వరాలకు కారణం నీవంటే నీవని ఇద్దరు నాయకులు పరస్పరం దూషించుకుంటూ కయ్యానికి కాలు దూవుతున్నారు. అనంతపురం జిల్లాను విషజ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాలు డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాలతో వణికిపోతున్నాయి. అధికారిక లెక్కలటుంచితే వేలాది మంది ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. అనంతపురం వినాయక నగర్లో డెంగీ వ్యాధితో ఒకే కుటుంబానికి చెందిన 2 చిన్నారులు మృతి చెందారు. దీంతో ఏపీ ప్రభుత్వం అనంతపురంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. రాజకీయంగా ఇది కల్లోలం సృష్టిస్తోంది. ఉప్పు నిప్పులా ఉండే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మధ్య ఉండే విభేదాలకు ఇది ఆజ్యం పోస్తుంది. అనంతపురంలో పారిశుద్ధ్యం పడకేసిందని, మురికివాడల్లో చెత్త ఎత్తేవారే కరువయ్యారని, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి రాజ్యమేలుతోందని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ మదమంచి స్వరూప, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు కులగజ్జితో వ్యవహరిస్తున్నారంటూ జేసీ దివాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని జేసీ
ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అనుకో అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, జనం సమస్యలు పట్టించుకోకపోవడంతోనే ఇప్పుడు విషజ్వరాలు అనంతలో ప్రబలాయని ధ్వజమెత్తారు. అన్ని విషయాలను ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేస్తానని జేసీ ప్రకటించారు. ఇవాళ ఈ అనంతపురం మున్సిపాలిటీని ఒకే ఒక సామాజిక వర్గం వాళ్ళు బంధువులతో పరిపాలిస్తున్న దాని ఫలితమే ఇవాళ ఈ రకంగా ఉంది. ఈ బంధుత్వం వల్లే ఇవాళ ఈ అనంతపురం నాశనం అయిపోయింది. పాత్రలోంచి ఇటు రావాలంటే మోర్ దాన్ 30-40 మినిట్స్ పడుతుంది. దాన్ని ఏదో బాగు చేస్తామని అంటే ఈ కమిషనర్, ఆ చైర్మన్, ఇంకా ఎవరెవరున్నారు మహానుభావులు నాకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి సంవత్సరమైంది డబ్బిచ్చి ఈనాటి వరకు చేసేదానికి ఈ కమిషనర్ అడ్డుపడతాడు. ఆమె పేరే ఆమె మేయర్ గారు, ఎమ్మెల్యే గారు విపరీతమైన కరప్షన్. కోట్లాది రూపాయలు మీరు వేరే వాళ్ళు చేసిన పనులకు మీరు బిల్ చేసుకొని చేస్తున్నారు. జేసీ వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపుతున్నాయి. కులగజ్జి అంటూ జేసీ వ్యాఖ్యలు ప్రభాకర్ చౌదరి, ఆయన సామాజిక వర్గానికి చెందిన ఇతర టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. జేసీ వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, పచ్చకామెర్లు ఉన్నవాడికి లోకమంతా అలాగే కనిపిస్తుందని జేసీని ఉద్దేశిస్తూ అన్నారు. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడే ప్రజాస్వామ్యం టీడీపీలో లేదని, జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందే వస్తాయని ప్రభాకర్ చౌదరి ఎదురుదాడికి దిగారు. నగరపాలక సంస్థలో కులగజ్జి, నగరపాలక సంస్థలో అన్ని రకాల వర్గాల అధికారులు ఉన్నారు. అదేవిధంగా మరి అక్కడ కమిషనరో ఇంకోరో లేదా ఇతరత్ర రాజకీయంగా వచ్చిన వ్యక్తులు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అయినప్పుడు అది మొత్తం అందరికీ ఆపాదించడం అనేటువంటి సరైంది కాదు. దీంట్లో నాకు ఒకటి ఏమనిపిస్తా ఉందంటే, యద్భావం తద్భవతే. నువ్వు నీ భావన ఏదుందో ఎదుటి వాళ్ళకి అదే భావన కనపడుతుంది అనేటువంటిది నాకు ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంది. తర్వాత పచ్చకామంలో ఉన్నటువంటి వ్యక్తికి దేశమంతా పచ్చగానే కనపడుతున్నటువంటి సామెత కూడా గుర్తొస్తాం. మరి ఆ కులగజ్జి అనేది నాకు అంటించాలని చెప్పి ఎవరైనా ప్రబుద్ధులు ప్రయత్నం చేస్తే మరి ఆకాశం మీద ఉమ్మేస్తే ఆ ఉమ్ము వాళ్ళ మీద పడుతుంది. అనంత కార్పొరేషన్లో అవినీతి ఉందని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా ఒప్పుకున్నారు. దాన్ని ఒక్క రోజులో నిర్మూలించడం సాధ్యం కాదని కూడా తేల్చి చెప్పారు. నగరపాలక సంస్థలో అవినీతి పెరిగిపోయింది. అవినీతి అనేటువంటిది ఒక పెద్ద మహమ్మారి. దాన్ని ఓవర్ నైట్లో మార్చాలంటే మరి మహాత్మా గాంధీ పుట్టి మళ్ళీ లేదా అన్నాజారు వచ్చి బస చేసినా లేదా ఇంకా మహోన్నతులు కూడా పరిశ్రమించినా కూడా ఒకే రోజులోనే అవినీతి నిర్మూలించలేం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు 10-15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆనాటి కాంగ్రెస్ ప్రబుద్ధులు చేసినటువంటి నిర్వాహకం వల్ల అక్కడ సిబ్బంది కొంతమంది అంతా పాతుకుపోయిన మూలాన ఆ అలవాటు ప్రకారం ఆ యొక్క దుస్సాంప్రదాయం, ఆ సంస్కృతిని బాగా జీర్ణించుకొని పలు రకాలుగా జరుగుతున్నాయి. జేసీ దివాకర్ రెడ్డిపై ప్రభాకర్ చౌదరి వర్గీయులు బాహాటంగానే ప్రెస్ మీట్లు పెట్టి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రోడ్ల విస్తరణ, సుందరీకరణ, విగ్రహం ఏర్పాటు వంటి విషయాల్లో ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య విభేదాలు ఉన్నాయి. తాజాగా ఏర్పడిన డెంగీ వివాదం ఎటువైపు దారితీస్తుందోనని టీడీపీ కార్యకర్తలు భయపడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునేందుకు జేసీ, ప్రభాకర్ చౌదరి వర్గాలు సిద్ధమవుతున్నాయి. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై తెరిచిన రౌడీ షీట్ మూసేస్తారా? రౌడీ షీట్ ఎత్తివేయాలన్న భూమా వినతిని ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా? విపక్షంలో ఉన్నప్పుడు పెట్టిన కేసులు అధికార పక్షంలో చేరితే మాఫీ అయిపోతాయా? రౌడీ షీట్ ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరిన భూమా నాగిరెడ్డి, సీఎంను కలిసి స్వయంగా విన్నవించుకున్న భూమా వినతిని పరిశీలించాలని జిల్లా పోలీసు యంత్రాంగానికి ఆదేశం. రౌడీ షీట్ ఎత్తివేసేందుకు కదులుతున్న పావులు. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తనపై ఉన్న రౌడీ షీట్ తొలగించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ వస్తుందని భావిస్తున్నారో ఏమో తెలియదు, కానీ తనపై ఉన్న రౌడీ షీట్ తీసివేయాలని స్వయంగా సీఎంకు విన్నవించుకున్నారు. ఆయన వినతిని పరిశీలించాలంటూ కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తోంది. భూమాపై రౌడీ షీట్ ఎత్తివేయడంపై జిల్లా పోలీసు యంత్రాంగం త్వరలోనే తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి పంపనుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు నాగిరెడ్డిపై ప్రభుత్వం రౌడీ షీట్ తెరిచింది. కేసుల కారణంగా ఆయన జైలుకు కూడా వెళ్లారు.
కేసులతో టీడీపీ నాయకత్వం ఒత్తిడి పెంచడంతో భూమా దాని నుంచి తప్పించుకునేందుకు పార్టీ ఫిరాయించారు. భూమా నాగిరెడ్డి రౌడీషీట్ వ్యవహారం కర్నూలు జిల్లా టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. ప్రతిపక్షంలో ఉంటే కేసులు నమోదు చేస్తారని, అధికార పార్టీలో చేరితే కేసులు ఎత్తివేస్తారనే భావన ప్రజల్లోకి వెళుతుందని జిల్లా టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు భూమా నాగిరెడ్డిపై కేసులు ఎత్తివేస్తే కావాలనే ఆయనపై కేసులు పెట్టారనే వాదనకు బలం చేకూరుతుందనే మాటలు అధికార పార్టీలో వినిపిస్తున్నాయి. ఏదేమైనా భూమా నాగిరెడ్డిపై తెరిచిన రౌడీ షీట్ను తొలగించడం అంత సులభం కాదనే మాటలు కర్నూలు జిల్లా టీడీపీలో వినిపిస్తున్నాయి. లోకేష్, కరెస్పాండెంట్, కర్నూలు. పొలిటికల్ కారిడార్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు పొలిటికల్ కారిడార్. ఎవరు చెప్పినా వినక్కర్లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోందా? సింగపూర్ కంపెనీల షరతులకు తగ్గట్టుగా మనం పనిచేయాలని చెప్పడం సమంజసమేనా? స్విస్ ఛాలెంజ్ బిడ్లో ఏ కంపెనీ కూడా బిడ్ దాఖలు చేయలేదని హైకోర్టుకు చెప్పిన సమాధానం ఊహించిన రీతిలోనే కనిపిస్తోంది. రాజధాని నిర్మాణంపై చంద్రబాబు నాయుడు సర్కారు వేస్తున్న పిల్లి మొగ్గలపై కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు. వినదగునెవ్వరు చెప్పినా అన్నది ఒక సూక్తి. కానీ మన ప్రభువులు తాము చెప్పిందే వినాలి, కానీ ఎవరు చెప్పక్కర్లేదని, ఎవరు చెప్పినా వినక్కర్లేదని శాసిస్తున్నట్లుగా ఉంది. ఏపీ రాజధాని విషయంలో రకరకాల పిల్లిగంతులు వేస్తున్న ఏపీ ప్రభుత్వం స్టార్టప్ ఏరియా అభివృద్ధికి గాను సింగపూర్ బిడ్ను ఛాలెంజ్ చేస్తూ ఇంతవరకు ఒక్క బిడ్ కూడా రాలేదని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఇది ఊహించిన పరిణామమే. సింగపూర్ కంపెనీలతోనే సంప్రదింపులు జరిపి కథ నడిచిన తర్వాత ఎవరు మాత్రం ముందుకు వస్తారు? వచ్చినా వాటిని ఏలిన వారు ఎలా అనుమతిస్తారు? ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ చెప్పిన విషయాలు కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. టెక్నికల్ బిడ్లో అర్హత సంపాదించిన వారికే సింగపూర్ కన్సార్షియం ప్రతిపాదనలు చూపించాలన్న కండిషన్ పెట్టిందని, ఆదాయం గురించి వెల్లడించాలని షరతు పెట్టిందని ఏజీ చెబుతున్నారు. అంటే దాని అర్థం సింగపూర్ కంపెనీల షరతులకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం పనిచేయాలన్నమాట. సింగపూర్ వారు పెట్టే 300 కోట్ల పెట్టుబడికి మనం 3,500 కోట్లు వేయించేసి అన్ని ప్రాథమిక వసతులు కల్పించి వారు అడిగిన షరతులకు ఒప్పుకొని లోబడి ఉంటే అప్పుడు సింగపూర్ వారు ఫ్లాట్లు వేసి అమ్మి లాభాలు సంపాదిస్తారన్నమాట. ఆ లాభం ఎంతో ముందుగా చెప్పకపోయినా మనం ఏమీ అనకూడదట. ఏజీ తన వాదనలో ప్రభుత్వానికి కూడా సింగపూర్ కంపెనీల బిడ్డుల్లోని ఆదాయం ఎంతో తెలియదని చెప్పారట. అప్పుడు జడ్జిలకు ఒక సందేహం వచ్చింది. సింగపూర్ కన్సార్షియం చెప్పే ఆదాయం ఒకవేళ ఆమోదయోగ్యం కాకపోతే ప్రభుత్వం అప్పుడు ఏం చేస్తుందని అడిగితే మొత్తం ప్రతిపాదనను రద్దు చేస్తామని జవాబిచ్చారు. అంటే కథ మళ్ళీ మొదటికి వస్తుందన్నమాట. ఇదే హైకోర్టు అడిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పలుమార్లు సింగపూర్ కంపెనీలతో భేటీ అయి తాను స్వయంగా సింగపూర్ వెళ్ళి మాట్లాడుకున్న తర్వాత ఈ స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనలో వారికి ఏమీ తెలియకుండా జరిగిందంటే ఆశ్చర్యం కలిగించదా? ప్రభుత్వం వారికి సింగపూర్ కన్సార్షియం ఆదాయం ఎంతో హైకోర్టు వారికి కూడా తెలియడం ఇష్టం లేదని అనుకోవాలి, లేదా అసలు విషయం బయటపెడితే చికాకు అవుతుందని భావించి ఉండాలి. ప్రభుత్వం మొదటి నుంచి రాజధాని విషయంలో సందేహాస్పదంగా, గందరగోళంగా వ్యవహారం చేస్తోంది. ఈ విషయం మరోసారి హైకోర్టు సాక్షిగా ధృవీకరణ అయిందని అనుకోవాలి. కోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుందన్నది వేరే విషయం. కానీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎంత అనుమానాస్పదంగా నిర్వహిస్తోందన్నది బట్టబయలు అవుతోంది. మరోవైపు భూములు ఇచ్చిన గ్రామాల్లో రైతులకు ఫ్లాట్ల కేటాయింపులో మాట తప్పుతున్నారని కొన్ని గ్రామాల వారు ఆందోళన చెందుతున్నారు. ఎవరి గ్రామంలోనే వారికి ఫ్లాట్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని శాఖమూరు గ్రామస్తులు వాపోతున్నారు. సాధారణంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇలా భూములు తీసుకుని వెంచర్లు వేసి అక్కడే యజమానులకు వాటా ఇస్తుంటాయి. ఇప్పుడు ఆ పని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. అందులో కూడా మాట తప్పడం అంటే రైతులు చంద్రబాబు ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశల్ని, విశ్వాసాన్ని వమ్ము చేసినట్లే అవుతుంది. ఇప్పటికే అనేక హామీలలో మాట మారుస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబు జాబితాలో మరొకటి జత అవుతుందని అనుకోవాలి. మాట తప్పడం ఆరంభించిన తర్వాత ఒకటైతే ఏమిటి, 100 అయితే ఏమిటి అనుకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? ఎప్పటికీ ప్రభుత్వం ఈ గందరగోళం నుంచి బయటపడుతుందో?
ఈ ఉరి దాడుల నేపథ్యంలో పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. ముష్కరముఖల ఏరివేతకు భారత సైన్యం సరిహద్దులు దాటక తప్పదనే వాదన వినిపిస్తోంది. మరి కేంద్రం ఏం ఆలోచిస్తోంది? మయన్మార్ సైనిక చర్యను రిపీట్ చేస్తుందా? వాచ్ ది స్టోరీ. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్కు చెక్ పెట్టేందుకు భారత్ యుద్ధ శంఖారావం మోగిస్తుందా? పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై దాడి చేస్తుందా? ఇప్పటికే మోదీ ప్రభుత్వం ఈశాన్య భారతంలో మిలిటెన్సీని అణిచివేసేందుకు మయన్మార్ భూభాగంలో కమాండో ఆపరేషన్ చేపట్టి విజయం సాధించిన నేపథ్యంలో పీఓకేలోనూ సైనిక చర్యకు దిగుతుందా? యూరీ ఉగ్రదాడి తర్వాత రక్షణ వ్యవహారాల నిపుణుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివే. మయన్మార్ భూభాగంపైనున్న ఉగ్ర శిబిరాలపై చేసిన ఒకే ఒక సైనిక దాడి తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో మిలిటెన్సీ తగ్గిపోయిందని, ఈ నేపథ్యంలో పీఓకేపై దాడికి భారత్కు ఇంతకంటే మంచి అవకాశం రాదని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. పీఓకేలో ఉగ్ర శిబిరాలకు సంబంధించిన పూర్తి సమాచారం నిఘా వర్గాల వద్ద సిద్ధంగా ఉందని, 2 రోజుల వ్యవధిలో ఒకేసారి పలుచోట్ల దాడులకు పాల్పడితే ఉగ్ర మూలాలను దెబ్బతీయవచ్చని చెబుతున్నారు. అంతర్జాతీయ సమాజం నుంచి కూడా భారత్కు మద్దతు లభిస్తుందని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. ఇందుకు ఇజ్రాయెల్ను ఉదాహరణగా చూపుతున్నారు. పరాయి దేశంలో సైనిక చర్యకు దిగడంతో ఆ దేశానికి చాలా అనుభవం ఉంది. తాజా దాడి నేపథ్యంలో భారత్కు ఇజ్రాయెల్ అన్ని విధాలా సహకరిస్తుందని పేర్కొంటున్నారు. మరికొందరు నిపుణులు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. గతంలోనూ అనేకసార్లు పాక్ ఇటువంటి చర్యలకు పాల్పడినా భారత్ సైనిక దాడికి దిగలేదని పేర్కొంటున్నారు. పాక్ అణుశక్తి దేశం కావడంతో ఏమాత్రం తొందరపాటు పనిచేసినా ఫలితం తీవ్రస్థాయిలో ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరీ ఉగ్రదాడిపై యావత్తు దేశం నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘంగా మంత్రాలు సాగిస్తోంది. దాడి జరిగిన వెంటనే అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించిన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి హోం, రక్షణ శాఖ ఉన్నతాధికారులు, ఐబీ, రా చీఫ్లతో మళ్లీ సమావేశమయ్యారు. తర్వాత మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరిగింది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ పారికర్, అరుణ్ జైట్లీలతో పాటు ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తదితరులు భేటీలో పాల్గొన్నారు. యూరీ దాడుల నేపథ్యంలో పాక్తో అవలంబించాల్సిన వైఖరిపై సమాలోచనలు జరిపారు. సుదీర్ఘంగా చర్చించిన ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో కఠిన వైఖరి తీసుకోవాలని నిర్ణయించింది. దౌత్య, వాణిజ్యపరమైన మార్గాల్లో పాకిస్తాన్ను కట్టడి చేయాలని తీర్మానించింది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఒంటరి చేయాలని నిర్ణయించిన సర్కారు ఈ మేరకు ప్రస్తుతం జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాక్ దుర్నీతిని ప్రస్తావించనుంది. యూరీ దాడిలో పాక్ హస్తం ఉందని చెప్పే కీలక ఆధారాలు లభించాయి. జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఉగ్రవాదులు పాక్ నుంచే భారత్లోకి చొరబడినట్లు తేలింది. యూరీ ఘటనలో దొరికిన ఆయుధాలు, ఆహార సామాగ్రి పాక్ నుంచే వచ్చాయని వెల్లడైంది. మరోవైపు యూరీ దాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది. ఘటనా స్థలికి వెళ్లిన ఎన్ఐఏ బృందాలు ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. That's all in the political corridor. Next, fourth estate, Yuddhama, Siddhama. Stay with us.